ఇక హైదరాబాద్ గడ్డి అన్నారం డివిజన్లో కాంగ్రెస్ పార్టీ మరియు దాని అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఓటర్ల లిస్టులో పేర్లు తొలగిపోయిన వారు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని అన్నారు. ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఆన్లైన్ ద్వారా మార్పులు చేర్పడం కూడా కొత్తగా నిబంధన. సో దీని గురించి మీ అభిప్రాయం? ఓటర్ నమోదు కార్యక్రమం ప్రత్యేకంగా కంప్యూటర్లు పెట్టి మేము ఎందుకు చేస్తున్నామంటే గతంలో మన ఎన్నికలలో చాలామంది ఓట్లు వాంటెడ్లీ వీళ్ళు కాంగ్రెస్ సింపథైజర్లు అన్నది టెలిఫోనిక్ సర్వే ద్వారా తెలుసుకొని టెలిఫోన్లో ఈ మధ్యలో కొన్ని సర్వేలు జరుగుతున్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తున్న వాళ్ళని అండర్లైన్ చేసుకొని 15 రోజుల నుంచి 20 రోజుల ముందర పోలింగ్ డేట్ కన్నా ముందు అలా పేర్లు తొలగించేస్తుంది. మొన్న ప్రభుత్వం కూడా అదేవిధంగా కుట్రపూరితంగా కొన్ని వేల ఓట్లను ఇక్కడ తొలగించింది. కాబట్టి భవిష్యత్తులో ఆ విధంగా కాకుండా ఉండాలంటే మళ్ళీ పగడ్బందీగా ఓటర్ నమోదు కార్యక్రమం చేపించాలనే ఉద్దేశంతో తులసి శ్రీని గారు మరి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నమోదు కార్యక్రమం చేయించినాం. ఈ ఒక్క డివిజన్లో దాదాపు 900 ఓట్లు కొత్త ఓటర్లను నమోదు కార్యక్రమాన్ని చేయించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎల్బీ నగర్లో ఉన్న 11 డివిజన్లో దాదాపు ఇంత లేదా 20,000 ఓట్లు నమోదు చేయించాల్సిన అవసరం ఉంది. ఈ డివిజన్ గడ్డందరం అన్నిటికన్నా చిన్న డివిజన్. ఇక్కడనే 900 ఉంటే మిగతా దగ్గర 1500 నుంచి 2000 ఓట్లు అవసరం వస్తాయి. కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇది ఒక బాధ్యతగా తీసుకొని ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేస్తుండ్రు. మళ్ళీ భవిష్యత్తులో ఓట్లు డిలీట్ చేయకుండా ఎలక్షన్ కమిషన్కి ప్రభుత్వం మీద కంప్లైంట్ ఇస్తున్నాం. దాని మీద చర్య తీసుకోవాలి, ప్రభుత్వం మీద చర్య తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు చేర్పించిన ఓట్లు మళ్ళీ పార్లమెంట్కు డిలీట్ చేయకుండా ఆ విధంగా చేయాలని చెప్పేసి మేము పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఓట్లు గల్లంతేనని చెప్పేసి చాలా చేయడం, ఇది ఎంతవరకు వాస్తవం అంటే వాస్తవం జరిగింది అనుకుంటున్నారు? ఇది వాస్తవం, చాలా ఖచ్చితంగా ఇది చాలా పచ్చి నిజం. చాలామంది ఓట్లు టెలిఫోన్లో ఈ మధ్యన సర్వేస్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు పాపం అడిగితే టెలిఫోన్లో కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వేస్తామని ఏదో ఒకటి చెప్తారు. చెప్తే కాంగ్రెస్ కేసే ఓట్లన్నీ కూడా అండర్లైన్ చేసుకొని 15 రోజుల నుంచి 20 రోజులు 30 రోజుల ముందర పోలింగ్ డేట్ అప్పుడు ఈ ఓటర్ లిస్టులో డిలీషన్ కార్యక్రమం పెడుతుంది. అవి డిలీట్ చేసే వరకే ఒక్కొక్క నియోజకవర్గంలో 15 నుంచి 20,000 ఓట్లు డిలీట్ చేస్తున్నాం. మొన్న మాకు ఎల్బీ నగర్లో దాదాపు 30,000 పైచిలకు ఓట్లు డిలీట్ చేసింది. లేకపోతే మాకు 40,000 ఓట్ల మెజార్టీ రావాల్సి ఉండే, కేవలం 18,000 వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా పగడ్బందీగా ప్రణాళికతోటి ఈ విధంగా డిలీట్ చేస్తుంది. అదేవిధంగా ఒక డివిజన్ ఓట్లు ఇంకో డివిజన్లో దూరం తీసుకెళ్ళి వేస్తుంది. సో దాంట్లో వాళ్ళ ఆసక్తి కూడా తగ్గిపోతుంది. అది ముఖ్యంగా కాంగ్రెస్ ఓటర్ల పట్లనే వేస్తుంది. దానివల్ల ఓటింగ్ తగ్గిపోతుంది. ఓటింగ్ తగ్గిపోవడం ఒకటి, లేకపోతే ఓటింగ్ తగ్గిపోవడం ఒకటి, ఉన్నా కానీ ఎక్కడనో దూరంగా వేస్తే సగానికి సగం మంది అవకాశం ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాలన్న ఉద్దేశంతో మా మీద ఈ విధంగా టార్గెట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక ముందని సార్ ఇలాంటి గల్లంతలు జరగకుండా ఉండడానికి కోసం ఈ కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమం అనేది కొత్త ఓటర్లు గతంలో తీసేసిన ఓటర్లను చేర్పించడం కోసం ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇవ్వడం, మళ్ళీ తొలగించకుండా ఉండకుండా సేఫ్టీ కోసం. ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ లేదంటే కోర్టు నుంచి కానీ మీరు చేసిన కంప్లైంట్స్ మీద ఏ విధమైన స్పందన రావడం జరుగుతుంది? ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంటా అంటుంది, మరి ఏం తీసుకుంటే చూడాలి.